తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. పార్లమెంట్ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. మరో పక్షం రోజుల్లో షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, అధికారంలో ఉన్న బీజేపీ పోటీకి సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఉత్సాహంలో ఉన్న కాంగ్రెస్ పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే దూకుడు ప్రదర్శించాలని చూస్తోంది. బీజేపీ కూడా అదే ఊపు మీద ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం పెరగడంతో సమరోత్సాహంతో ముందుకు సాగుతోంది. బీఆర్ఎస్ మాత్రమే అసెంబ్లీ ఓటమి నుంచి కోలుకోవడం లేదు. అయినా పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలు నిలబెట్టుకోవాలని చూస్తోంది. ఇక లోక్సభ ఎన్నికల్లో అందరి చూపు కరీంనగర్ పైనే ఉంది. సిట్టింగ్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ ఇక్కడి నుంచే పోటీ చేయడం ఖాయం. బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పోటీ చేస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. ఇక అధికార కాంగ్రెస్ అభ్యర్థి కరువయ్యాడు. పోటీకి 2-3 దరఖాస్తు చేసుకున్న బండి సంజయ్ను ఢీకొట్టే స్థాయి నాయకులు కాదు. జనానికి పెద్దగా పరిచయం కూడా లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం బలమైన నాయకుడి కోసం వేట మొదలుపెట్టింది. రుద్ర సంతోష్ కుమార్ ఈ పేరు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఒక సంచలనంగా మారింది. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారాల్లో కీలకంగా పనిచేస్తూ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కీలకంగా వ్యవహరించారు. వార్ రూమ్ ఛార్జిగా పార్టీ గెలుపునకు తీవ్రంగా కృషి చేశారు. ఆయన ఇప్పుడు ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి ఎంటర్ ఇవ్వబోతున్నారు. కరీంనగర్ లోక్సభలో బండి సంజయ్ ను ఢీకొట్టబోతున్నట్లు చూపిస్తున్నాయి. ఈ మేర కాంగ్రెస్ అధిష్టానం రుద్ర సంతోష్ పేరును కనుగొన్నట్లు సమాచారం. కరీంనగర్ పార్లమెంటు స్థానానికి రుద్ర సంతోష్ పేరు వినిపిస్తూ ఉండడంతో ఇక ఇప్పుడు అందరి చూపు అతడిపై పడింది. మంత్రి పొన్నం ప్రభాకర్ అనుయాయుడిగా కరీంనగర్ జిల్లాలో ఎమ్మెల్యేలు, నాయకులకు ఆప్తుడిగా ఉన్నారు రుద్ర సంతోష్. వివాద రహితుడిగా అందరితో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొని వివిధ సమస్యలు రాహుల్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన మనసు గెలుచుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ పెద్దల ప్రత్యేక చొరవతో సంతోష్ ఏఐసీసీ ఓబీసీ జాతీయ కోఆర్డినేటర్గా నియమితులయ్యారు. ఇప్పుడు అధిష్టానం ఆశీస్సులతో కరీంనగర్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతారని ప్రచారం జరుగుతోంది. దాదాపు టికెట్ ఆయనకే ఖరారైందని తెలుస్తోంది. రుద్ర సంతోష్ బరిలో ఉంటే కరీంనగర్లో పోటీ బండి సంజయ్, రుద్ర సంతోష్ మధ్య అంచనా వేసిన పరిశోధకులు ఇప్పటికే బీఆర్ఎస్ పై తెలంగాణలో వ్యతిరేకత ఉంది. జాతీయ పార్టీల మధ్య పోటీ నెలకొనే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్ నిర్వహించిన ఇంటర్నల్ సర్వేలో బీఆర్ఎస్ 3వ స్థానానికి పరిమితమైంది. దీంతో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరగడం ఖాయంగా కనిపిస్తోంది.